బాలీవుడ్ స్టార్లు హాలీవుడ్ లో హంగామా చేస్తున్నారు ఈ మధ్య. మరోవైపు మన వాళ్లకున్న క్రేజ్ ని హాలీవుడ్ సినిమాలు క్యాష్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. లేటెస్ట్ గా హాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ డిజ్నీ మహేష్ బాబుని తమ సినిమాలో భాగం చేసింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 1994లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అయిన లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ముఫాసా రిలీజ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ డిస్నీ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ముఫాసా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా రాబోతోంది. అయితే తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబుని రంగంలోకి దింపింది డిస్నీ సంస్థ. మహేష్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా అంతటి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్. అందుకే తెలుగు వెర్షన్ కి సంబంధించి ముఫాసాకి డబ్బింగ్ చెప్పబోతున్నారు మహేష్. ముఫాసా కొడుకుని గైడ్ చేసే తండ్రిగానే కాదు, తన సామ్రాజ్యాన్ని రక్షించుకునే సుప్రీం కింగ్ గా కనిపిస్తాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం చాలా ఎంజాయ్ చేస్తాను అని, లైఫ్ లాంగ్ ఈ మూమెంట్ గుర్తుండిపోతుందని తన హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మహేష్. ముఫాసా తెలుగు ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ కాబోతోంది. అంతకుముందు బార్బీ సినిమాకు మహేష్ కూతురు సితారా వాయిస్ ఇచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు ముఫాసాకి వాయిస్ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇస్తే హిందీలో ముఫాసాకి వాయిస్ ఇస్తున్నారు ద కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. బేస్ వాయిస్ తో షారుఖ్ ముఫాసాకి డబ్బింగ్ ఎలా చెబుతున్నారో అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్. ఇండియా ఈ స్టార్ హీరోల వాయిస్ టచ్ తో పాటు యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో బెరీ జెంకిన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 20న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది.